అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఉత్సవం చైత్రమాసంలో నవమి 9వ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరామనవమి హిందూ ధర్మంలో విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజు. భక్తులు రామాయణ పారాయణం, ఉపవాస దీక్ష, రామ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొంతమంది భక్తులు రామకోటి రాసి సమర్పిస్తారు. రాముడి శోభయాత్రలు, రథోత్సవాలు, కోలాటాలు, హరినామ సంకీర్తనలు జరుగుతాయి. ఆలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీరాముడు ఆదర్శ జీవితం మనకు ధర్మ మార్గాన్ని బోధిస్తుంది. రాముని జీవితం, ధర్మ బోధనను ప్రజలకు తెలియజేస్తారు. భక్తులకు ప్రసాదంగా పానకం, వడపప్పు అందజేస్తారు. సత్యనిష్ట, న్యాయం, భక్తి మార్గాన్ని అనుసరించే పండుగగా దీన్ని మనం జరుపుకుంటాం. ఈ విధంగా శ్రీరామనవమి భక్తిపూర్వకంగా, వైభవంగా జరుపుకుంటాం.